ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేబడి మన దగ్గరికి హోండా గ్రాజియా వచ్చింది. దీనికైతే బండి మొత్తం అంతా వర్క్ ఉంది. అయితే దీనికి మామూలు జనరల్ సర్వీసింగ్ అంతా అయిపోయింది. కొత్త బ్యాటరీ అంతా తీసుకుని ఇంజిన్ అంతా అయిపోయిన తర్వాత కొత్త బ్యాటరీ వేసుకుని స్టార్ట్ చేసాం. కిక్ పరంగా అయితే అవుతుంది కానీ సెల్ఫ్ అయితే అవ్వట్లా. కొత్త బ్యాటరీ చూసారు కదా, కొత్త రిలే ఇది అనమాట. అనుకోండి కొత్త రిలే వేసాను, అయినా కూడా ఉపయోగం లేదు. అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి చెక్ చేద్దాం. ఒక్క నిమిషం. అదిగోగా స్పీడోమీటర్ కూడా ఆన్ అయింది, హారన్ మోగుతుంది, స్విచ్ కూడా పనిచేస్తుంది. నేను దీనికి హారన్ స్విచ్ కేసి చూశాను, స్విచ్ అయితే పనిచేస్తుంది కానీ సెల్ఫ్ అయితే అవ్వట్లా. ఫస్ట్ వచ్చేపాటికి గైస్ అదిగోండి, ఇవి వచ్చేపాటికి మన బ్రేక్స్ నొక్కితేనే సెల్ఫ్ అవుతుంది కదా. ఒకటి వచ్చేపాటి బ్లాక్ వచ్చింది, ఒకటి వచ్చేపాటికి ఒక్క నిమిషం గైస్. అదిగోండి గైస్, ఇది వచ్చేపాటి 2 బ్లాక్ 2 గ్రీన్ వచ్చినాయి కదా. బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి తీసేసి ఫస్ట్ వైర్ అనేది డైరెక్ట్ చేద్దాం. అదిగోండి గైస్, ఈ వైర్లు తీసేసినాక చూసారు కదా లోపల గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అనేది మనం అదిగోండి వైర్ అనేది డైరెక్ట్ చేసేస్తాం దాంట్లోకి. అదిగోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ చేశాను. లేదు, సెల్ఫ్ అవ్వట్లా. అదిగోండి గైస్, అక్కడ డైరెక్ట్ చేసాము అవలా. ఇక్కడ వచ్చేపాటికి అదిగోండి సెల్ఫ్ది అనమాట. ఇది సెల్ఫ్తో వచ్చేపాటికి ఇది డైరెక్ట్ చేసా. ఒక్క నిమిషం క్లారిటీ కానీ ఇట్లా. ఇదిగోండి గైస్, ఇదిగోండి దీనికి కూడా డైరెక్ట్ చేసాను. ఇక్కడ వచ్చేపాటికి మనకి బ్రేక్ స్విచ్ వైర్ అనమాట. బ్రేక్ స్విచ్ డైరెక్ట్ చేశాను, సెల్ఫ్ స్విచ్ డైరెక్ట్ చేశాను, అయినా అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేపాటికి అదిగోండి ఇది కనిపిస్తుంది చూసారా, ఈ వైరు గ్రీన్ వైర్ అనమాట. ఇది ఈ గ్రీన్ వైర్ సీడీ కాయిల్ కనెక్ట్ అవుతుంది. అయితే మనం ఏం చేసాం, ఒకవేళ వైరింగ్ కంప్లైంట్ ఉన్నా కూడా ఒకవేళ అవ్వదు కాబట్టి దీన్ని ఎత్తులాగుదాం అని చెప్పేసి దీనికి ఆల్రెడీ వైర్ అనేది నేను ఆల్టరేషన్ చేశాను. దీనికి ఒక వైర్ అనేది ఆల్టరేషన్ చేసి నేను ప్లస్కి కానీ బాడీకి కానీ ఇస్తాను అనమాట. గైస్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్ చేయండి. ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తుంది. ఎందుకంటే నేను కాయిల్ కూడా కొత్తదే వేసుకున్నాను, ఇక్కడ ఆల్రెడీ చెక్ చేసుకున్నాను, సెల్ఫ్ స్విచ్ దగ్గర చెక్ చేసుకున్నాను. కాకపోతే మీకు అర్థం కావాలని చెప్పేసి అదిగోండి ఈ 2 డైరెక్ట్ చేస్తే మీకు సెల్ఫ్ అవుద్ది. అదిగోండి సెల్ఫ్ అయితే అయ్యింది. అది మనకి మెయిన్ అయితే కరెంట్ అయితే ఇక్కడ నుంచి సప్లై అనేది పైనుంచి అయితే సప్లై రావట్లేదు స్విచ్ నుంచి. ఇప్పుడు వచ్చేవాడికి అదిగోండి గ్రీను ప్లస్ వైట్ అనమాట. మీకు ఏం క్లారిటీ కనిపించదా? అదిగోండి దీనికి వచ్చేవాడి నేను వైర్ అనేది లాక్కుని మనది అదిగోండి కొత్తది తీసుకున్నాక సెల్ఫ్ రిలే కొత్తది నేను యాస్టీస్ బిగిచ్చేస్తాను. అదిగోండి నేను వైర్ అనేది జాయిన్ చేసుకున్నా. ఇది వచ్చేవాడికి మైనస్కి ఇస్తున్నా. సారీ, కీ ఆన్ చేయలే. ఓకేనా, సెల్ఫ్ అవుతుంది గైస్. అవ్వండి కీ ఆన్ చేసా. మనకి అది ఎందుకు అవుతుందంటే మనం ఇక్కడ స్విచ్ అనేది సెల్ఫ్ స్విచ్ డైరెక్ట్ చేసాము, బ్రేక్ స్విచ్ కూడా డైరెక్ట్ చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడైతే మనం బాడీ ఎత్తైతే ఇస్తున్నామో మనకి బండి సెల్ఫ్ అవుతుంది. ఇప్పుడు మీకు అంతా క్లారిటీ చూపిస్తా. ఇవ్వండి నేను దీన్ని కూర్చోబెట్టుకుని నీట్గా దీనికి మైనస్కి వచ్చేబడి మైనస్కి వైర్ అనేది సెట్ చేసేస్తా. అడుగుని గైస్, మైనస్కి మనం దీని నుంచి లాక్కున్న వైరు దీనికి మనం సెట్ చేస్తా. ఇది వచ్చేపటికి సెల్ఫ్ వైర్ కూడా తీసేసి స్విచ్ అనేది సెట్ చేసేస్తున్నా. అదిగోండి గైస్, కరెక్ట్గా ఈ స్విచ్కి మనం వైర్ అనేది సెట్ చేసేస్తాం. అదిగోండి గైస్, మొత్తానికి అయిపోయింది.
ఈ విధంగా మనకి సెల్ఫ్ కంప్లైంట్ అయితే మన యాక్టివా కానీ డియోకి కానీ మన ఇప్పుడు చేసిన గ్రాజియా కానీ ఆల్మోస్ట్ హోండా బళ్ళు అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏమేమి చెక్ చేసామంటే సెల్ఫ్ ఒకటి చెక్ చేసాము, ఈ స్విచ్ ఒకటి చెక్ చేసాము, ఇక్కడ ఒకటి డైరెక్ట్ చేసాము. తర్వాత ఇక్కడ నుంచి మనం గ్రీన్ వైర్ ఒకటి మనం మైనస్కి లాగి మనం సీడీ కాయిల్ నుంచి విషయం ఏంటంటే సీడీ కాయిల్ నుంచి పవర్ అయితే రావట్లా. మనం దీనికి డైరెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం హోండా బళ్ళకి చేసుకోవచ్చు. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మోటివేట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.